యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తు చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఈ వాగ్దానము మనందరి ఎడల ప్రభు కలిగి ఉన్న దర్శనం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తురాలని, ప్రతి యవనస్తుడి ఎడల దేవుడు ఒక దర్శనమును కలిగి ఉన్నాడని మనం మర్చిపోకూడదు. నేను చిన్న బిడ్డనండి, దేవుడు నన్ను వాడుకుంటాడా? దేవునికి నా పేరు తెలుసా? దేవునికి నా ఎడల ఆలోచన కలిగి ఉన్నాడా అని మీరు అనుకుంటున్నారేమో. దేవునికి వయసుతో సంబంధం లేదు. సమూయేలు, ఆ యొక్క హన్నా తన యొక్క తల్లి దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ యొక్క దీపము దగ్గర కూర్చొని, దేవుని యొక్క మందసము దగ్గర కూర్చొని, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆ యెహోవా దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క పిలుపును పొందుకున్నాడు. పిలుపును పొందుకున్నప్పుడు అక్కడ సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు కదా, జనులందరి చెవులు గింగురుమనినట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి గొప్ప కార్యములు నేను నీ జీవితంలో చేస్తాను, అంతటి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి భేదాలు లేవు. సమూయేలుని వాడుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగుని నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితం ద్వారా దేవుని యొక్క మహిమను కనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాల్లో మనం అభివృద్ధి చెందాలంటే, మన జీవితం ఎడల దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే, ఉన్న స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని వాడుకోలేడు. దేవునికి ఉపయోగం లేని, మనుషులకు ఉపయోగం లేని పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఎవరు కూడా మనలను వాడుకోలేరు. మనం ఏ పని చేస్తున్నా, మనం ఏ పనిలో మనము పాల్గొని ఉన్నా, మనం ఆ పనిలో నైపుణ్యతను ప్రదర్శించినప్పుడు, మనం ఆ పనిలో ఉత్తీర్ణతను మనం ప్రదర్శించినప్పుడు జనులు మన వైపు ఆకర్షింపబడతారు. అనేక మందిని లోకంలో చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తి, తన యొక్క పనిలో చాలా నైపుణ్యతను సంపాదించుకున్న వ్యక్తి మాట్లాడితే అందరూ వింటారు. అదే క్లాస్కి లాస్ట్ వచ్చి ఉద్యోగంలో బద్ధకంగా ఉండి ఎవరికి పనికిరాని వాడు మాటలు ఎవరైనా వింటారా? వినరు. మనం ఎక్కడ ఉన్నా సరే, మనం ఉన్న క్లాసులో కానీ, మనము చేస్తున్న ఉద్యోగంలో కానీ, మనము చేస్తున్న వ్యాపారంలో కానీ, మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మన పనిలో నైపుణ్యతను చూపిస్తామో, నైపుణ్యత అంటే పెద్ద మాట ఏం కాదు, జాగ్రత్తగా పని చేయడం, మనం చేస్తున్న పనిలో స్కిల్ కలిగి ఉండడం, మనం ఏ పని చేస్తున్నా దానిలో శ్రద్ధతో కష్టముతో మనం పని చేసినట్లయితే మనము దానిలో నైపుణ్యతను మనము ప్రదర్శించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనం చదువుకుంటున్నాం అనుకోండి, మన క్లాసులో మనం ఏ క్లాసులో అయితే ఉన్నామో, ఏ పరీక్ష అయితే రాస్తున్నామో ఆ పరీక్ష ఎడల శ్రద్ధ కలిగి చదవడమే మనకి నైపుణ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం నైపుణ్యతను ప్రదర్శిస్తామో రాజులు మన వైపు తిప్పబడతారంట. రాజుల యొక్క ఆకర్షణను మనం పొందుకుంటామంట. లోకమంతా కూడా మన వైపు చూస్తూ ఉంటుందంట. మనం ఎప్పుడైతే మన పనిలో నైపుణ్యతను మనం చూపిస్తామో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చూసినట్లయితే సామెతలు 22వ అధ్యాయము 29లో చూసినట్లయితే, తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ కూడా గొప్పవారం అవ్వాలన్న ఆశ ఉంటుంది. లేదండి నేను గొప్పవాడిని అవ్వకూడదు, నేను బీదవాడిని అయిపోవాలి, నేను నాశనం అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు, ఎవరు అనుకోరు. ప్రతివాడు కూడా నా చదువులో నేను ఇంకా
గొప్పగా చదువుకోవాలి, నా క్లాస్లో నేను ఫస్ట్ రావాలి, లేకపోతే నేను అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి, నా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, నా ఉద్యోగంలో నేను ప్రమోషన్ని సంపాదించుకోవాలి. ప్రతి వారు కూడా వారు చేస్తున్న పనిలో గొప్ప స్థానానికి చేరుకోవాలనే ఆశపడతా ఉంటారు. అయితే ఎందుకు అందరూ చేరలేకపోతూ ఉంటారు? ఎందుకంటే అందరూ నైపుణ్యతను ప్రదర్శించరు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం నిపుణతను చూపిస్తామో, ఎప్పుడైతే మన పనిలో మనము ఏకాగ్రత పెట్టి శ్రద్ధతో మనం కష్టపడి పని చేయగలుగుతామో, మనము రాజుల ఎదుట మనము నిలవబడతాం. అంటే మనకి ప్రమోషన్ వస్తుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రమోషన్ రావాలంటే అందరికీ ఇష్టం, కానీ కష్టపడడం అంటే అందరికీ కష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మన యొక్క భారతదేశంలో కనుక చూసినట్లయితే 50% భారతదేశంలో 50% మంది యవనస్తులే ఉన్నారంట. దేవునికి స్తోత్రం. 25 సంవత్సరాల వయసుకి కింద ఉన్నవారు 50% మంది ఉన్నారంట. కానీ యవనస్తులందరూ ఏం చేస్తున్నారు? క్లాసులో ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది గొప్ప కాదు. ఫేస్బుక్లో నేను పెట్టిన ఫోటోకి ఎన్ని లైక్స్ వస్తాయో అంత గొప్ప. కానీ అది మనకి బువ్వ పెట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నువ్వు గొప్పోడు అవ్వాలనుకుంటుంటే, నువ్వు రాజుల ఎదుట నిలబడాలనుకుంటుంటే, నీకు ప్రమోషన్ రావాలనుకుంటుంటే, నువ్వు ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళాలని అనుకుంటుంటే ఫేస్బుక్ కాదు మనం పట్టుకోవాల్సింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవగ్రంథంలో ప్రభు రాస్తున్నాడు, నైపుణ్యతను సంపాదించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం చేసే దేనిలో అయినా సరే కష్టపడి శ్రద్ధతో మనం ఎప్పుడైతే నేను ఇది అవ్వాలని ఆశపడుతున్నాను, నాకు ఈ దేవుడు కళ ఇచ్చాడు, నేను పలానా స్థితిలో ఉండాలి, నాకు దేవుడు ఒక గురి ఇచ్చాడు, నాకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక కళనిచ్చాడు, ఆ కళని నేను చేరుకోవాలి. ఈ రోజుల్లో యవనస్తులు నాశనం చేస్తుంది మరి ఈ వివిధ రకమైన పనులు అయి ఉండొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది గురి లేక మనం నశించిపోతున్నామని. ఒక దర్శనం లేక మనం నశించిపోతున్నాం. దర్శనం లేని వారికి, గురి లేని వారికి ఏం కనబడితే అటువైపు మనము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక గురి కలిగిన వాడు ఇటు అటు వాడు వెళ్ళలేడు. మరి నీ జీవితంలో ఒక గురిని కలిగి ఉన్నావా? దేవుడు నీ ఎడల ఏం గురి కలిగి ఉన్నాడు తెలుసా? నీవు జనుల ఎదుట ఒక వెలుగుగా నిలవబడాలన్నది దేవుని యొక్క గురి. నీవు నిలవబడినప్పుడు ప్రజలు నీ వైపు తిప్పబడాలన్నది దేవుని యొక్క గురి. నీవు నిలవబడినప్పుడు జనులందరూ కూడా ఆశ్చర్యపోవాలన్నది దేవుని యొక్క గురి. నీ ఎడల దేవుడు కలిగి ఉన్న దర్శనం, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఆశ. కానీ నీవు నీ ఎడల ఎటువంటి ఆశను నీవు కలిగి ఉన్నావు? నా జీవితము ఏదో గడిచిపోతూ ఉండాలే, మంచి బట్టలు వేసుకుంటే చాలు, అందంగా కనబడితే చాలు. చిన్న చిన్న గురులు పెట్టుకోదు మీ జీవితానికి, పెద్ద గురి పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఒక గురితో ఆయన పిలిచాడు. ఈ దినమున ఈ యొక్క సంఘంలో మనం ఈ విధంగా కూడి ఉన్నామంటే నేను అనుకుంటున్నాను మీతో మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల, మీ పక్కన వారి ముఖం చూడండి ఒకసారి, వారికి చెప్పండి, దేవుడు నీ జీవితం పట్ల ఒక గురిని కలిగి ఉన్నాడు, ఒక కళను కంటున్నాడు, ఒక దర్శనమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలిగి ఉన్నాడు. మరి నీవు నమ్ముచున్నావా? దేవుడు నీ ఎడల ఒక ఆశను కలిగి ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? నాకు చదువు రాదండి, నేను ఎందుకు పనికిరాని వాడిని? దావీదుని చూసినట్లయితే దావీదు యొక్క అన్నలందరూ కూడా బలవంతులు, వాళ్ళ ఆర్మీలో ఉన్నారు, వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దావీదు వచ్చేటప్పటికి గిటార్ వాయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సితారా వాయించేవాడంట దావీదు. అయితే సితారా వాయించాడు, పక్కన ఏదో పనికిరాని విధానంలో వాయించలేదు దావీదు. నిజానికి చూసినట్లయితే దావీదు ఎంత నైపుణ్యతతో ఆ సితారా వాయించాడంటే సౌలు పిలిపించుకొని వాయించుకునేవాడంట దావీదుతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను చేసింది గొలియాతుని చంపకముందు చేసిన పని ఇది. ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి రాజు అవ్వకముందు చేసిన పని ఇది. మనము ఉన్న స్థితిలో, మనము చేసే పనిలో మనము నైపుణ్యతను ప్రదర్శించినట్లయితే, మనం ఏ పని చేస్తున్నా సరే, ఒక
చిన్న వ్యాపారము చేస్తున్నావేమో, లేకపోతే ఒక చిన్న ఉద్యోగము చేస్తున్నావేమో, నీవు నాటబడిన చోట నీవు ఫలించినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు తన ఉన్న చోటనే తన నైపుణ్యతను చూపించాడు. అక్కడ రాయబడి ఉంటుంది దావీదు గురించి, ఎంత చక్కగా రాయబడి ఉంటుందంటే, తను చూచినప్పుడు సౌలుకి ఎంతో ఇష్టమైందంట, తన పని సౌలుకి నచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పనులు చేస్తుంటే ఎవరికైనా నచ్చుతుందా? లేకపోతే 2-3 సార్లు చేయించుకుంటున్నారా మనతో పని? ఈ విధంగా నైపుణ్యతను ప్రదర్శిస్తున్నాం. అందరికీ అందరి ఎడల దేవుడు ఒక గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. అందరూ గొప్ప రీతిలో ఆయన మహిమపరిచే రీతిలో మన యొక్క జీవితాలు మలచబడాలని ఆశపడుతున్నాడు. అయితే మనకి ఇవ్వబడిన జీవితంతో మనం ఏమి చేస్తున్నాం? ఒక గురిని కలిగి మనం ఉంటున్నామా? ఒక దర్శనమును కలిగి మనం ఉంటున్నామా? మన జీవితం మనం బ్రతుకుతున్నామంటే ఎడమకు వెళ్తున్నామా, కుడికి వెళ్తున్నామా, ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతుంటే అది ఎవరికి ప్రయోజనము కాదు. నీ తల్లిదండ్రులు నీ ఎడల గొప్ప ఆశలు కలిగి ఉన్నారు. దేవుడు నీ ఎడల గొప్ప ఆశను ఆయన కలిగి ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గంటల తరబడి తన యొక్క సితారాను వాయించి ఉండుంటాడు. గంటల తరబడి ఆ చేతులు కోసుకుపోయి ఉండొచ్చు. అయితే గంటల తరబడి ఆ సితారాను తన వాయించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడంట. ఎందుకు? నైపుణ్యతను సంపాదించుకున్నాడు. నైపుణ్యతను సంపాదించుకుని దావీదు ఏమయ్యాడు? రాజు ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీవు చదువుకునే చదువులో నువ్వు నైపుణ్యతను సంపాదించాలి. నువ్వు చేస్తున్న పనిలో నువ్వు నైపుణ్యతను సంపాదించాలి. ఎప్పుడైతే నువ్వు నైపుణ్యతను సంపాదిస్తావో నువ్వు సామాన్యమైన మనుషుల ఎదుట కాదు, రాజుల ఎదుట నీవు నిలబడతావు. చూడండి, నీకు ఇష్టమైన పని ఎలక్ట్రిషియన్ పని అయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నీకు ఇష్టమైన పని ప్లంబింగ్ పని అయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నీకు ఇష్టమైన పని మెకానిక్ పని అయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నీకు టీచింగ్ ఉద్యోగం ఇష్టమై ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నీ హృదయంలో నీకు ఏది ఇష్టమో ఆ పనిని నువ్వు శ్రద్ధగా చేసినట్లయితే, నీ యొక్క మనస్సు పెట్టి నువ్వు చేసినట్లయితే, నీకు ఉన్న బలమంతటిని పెట్టి నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి రాజుల ఎదుట ఆయన నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అధికారులు నైపుణ్యతను చూచి ఆకర్షించబడతారు. బద్ధకిష్టులను చూసి ఆకర్షించబడరు. నీ అందాన్ని చూసి కాదు కంపెనీల్లో పెట్టుకునేది. నువ్వు ఎంత బాగా సిద్ధపడతావన్న దాన్ని బట్టి నేను కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వరు. నువ్వు పనిని ఎంత బాగా చేస్తావన్న దాన్ని బట్టి నీకు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ మనం చదువుకున్న సమయంలో, మనం పనిచేస్తున్న సమయంలో మన కాలాన్ని మరి వ్యర్థంగా మనం గడుపుతున్నట్లయితే మన పనిలో నైపుణ్యతను మనము సంపాదించుకోలేం. యవనస్తులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ సమయాన్ని వ్యర్థంగా గడపద్దు. మీ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి బాగా. మీ యొక్క సమయాన్ని మీరు ఎప్పుడైతే బాగా ఉపయోగించుకుంటారో మీరు సామాన్యమైన మనుషుల ఎదుట కాదు, రాజుల ఎదుట మిమ్మల్ని దేవుడు నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని చూచినట్లయితే యోసేపుకు చిన్న వయసులో దేవుడు ఒక కళను దయచేశాడు. ఆ కళను పట్టుకొని ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు యోసేపు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నీవేం కళ కంటున్నావు? నువ్వు ఏమవ్వాలని ఆశపడుతున్నావు? రాజు అవ్వాలని ఆశపడుతున్నావా? ఏమవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు? గురి లేని జీవితము మనం బ్రతికినట్లయితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. సాతాను మన జీవితాలను నాశనము చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు గురి లేకుండా నీవు ఉన్నట్లయితే, సమూయేలు వలె దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. దేవుని యొక్క మందసము పక్కన, దేవుని యొక్క సన్నిధి పక్కన, దేవుని యొక్క గుడిలో నువ్వు నిలబడినట్లయితే, ప్రభువా నా జీవితానికి ఒక గురివి, దేవా నాతో మాట్లాడు, నేను బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటి, నేను ఎవరికి ఉపయోగం లేని జీవితము నీవు బ్రతకనవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ ఎడల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడిని అడగాలి, ప్రభువా నేను ఏం చేస్తే నేను ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశను ఇస్తాడు. చూడండి, మిక్లెస్ గారు ఆయన యొక్క పేదరికంలో నుండి వచ్చినందుకు ఎవరిని కూడా పేదరికంలో ఉండాలని ఆయన చూడడానికి ఇష్టపడలేదు. దాన్ని బట్టి ఆయన కష్టపడ్డాడు. ఎంతో మందితో మాట్లాడి పేదరికంలో ఉన్న వాళ్ళని విడిపించాలని డబ్బులు పోగేసేవాడు. అది ఆయన యొక్క జీవితం యొక్క కళ. నీ జీవితం యొక్క కళ ఏంటి? ఏం చేద్దామని నీవు ప్రతిదినము లేచి బ్రతుకుతున్నావు? ఏమి సాధించాలని?
గురి లేని జీవితము మనం బ్రతకడం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. యోసేపు జీవితంలో కనుక మనం చూసినట్లయితే తను చేసిన పనిని బట్టి అధికారంలోకి వెళ్ళాడంట. యోసేపు ఏమైనా గొప్ప పనులు చేశాడా? సైన్స్ స్టూడెంట్ కాదు యోసేపు, మ్యాథ్స్ స్టూడెంట్ కాదు యోసేపు, సోషల్ స్టూడెంట్ కాదు యోసేపు. యోసేపు చూసినట్లయితే తన ఇంటిలో చాలా గారాబంగా పెరిగాడు యోసేపు. తన తండ్రి యొక్క కృపను పొందుకున్నాడు, తండ్రి యొక్క ఫేవర్ని పొందుకున్నాడు. అయితే తన యొక్క అన్నలు యొక్క కోపాన్ని బట్టి తన దూరం అయిపోయాడు. ఆ ఇష్మాయేలీలు తన యొక్క గుంటలో పడిపోయి ఉన్నప్పుడు ఆ ఇష్మాయేలీలు తనని బయటికి లాగారు. నాకు ఇక్కడ ఒక మంచి ఒక విషయం అర్థమైంది. ఇష్మాయేలీలు ఎవరు? ఇష్మాయేలు యొక్క కుమారులు కదండి. ఇష్మాయేలీలు ఎవరు? ఇష్మాయేలు యొక్క కుమారులు. ఇష్మాయేలు ఎవరు? అబ్రహాముకి పుట్టినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క మనవుడు ఎవరు? యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలు గుంటలో పడేస్తే ఇష్మాయేలీలు తన ముత్తాత ఒక తప్పు చేస్తే పుట్టిన ఇష్మాయేలీలు యొక్క వంశస్థులు గోతులో పడిన యోసేపును బయటికి లాగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉదయకాల సమయంలో అనుకుంటున్నావేమో, దేవుడు నాకు ఈ దర్శనం ఇస్తే, దేవుడు నాకు కళనిస్తే నేను గోతులో ఎందుకు పడిపోయి ఉన్నాను, నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేను ఎందుకు మంచి పరిస్థితిలో నేను లేను, నాకు డబ్బు ఉంటే నేను చదువుకుంటాను కదా, నాకు ట్యూషన్ చెప్పేవాడు ఉంటే నేను చదువుకుంటాను కదా. మన పరిస్థితులు మన యొక్క కళని చెదరగొట్టలేవు. యోసేపు యొక్క అన్నలందరూ అనుకున్నారు ఆ గోతులో యోసేపుని పడేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతాయో చూద్దాం, ఈయన కళలు ఎక్కడికి వస్తాయో చూద్దాం, ఈయన కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. గోతులో చస్తాడు యోసేపు. అంతలా నమ్మారు అనమాట యోసేపు అన్నలు. అయ్యో వీడి కళలు నిజమైపోతాయి అని నమ్మారు కాబట్టి చంపేయాలనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు నమ్మాడో లేదో నాకు తెలియదు యోసేపుకి వచ్చిన కళలు. యోసేపు అన్నలు మాత్రం నమ్మారు ఆయనకు వచ్చిన కళను. అయితే నమ్మారు. ఆ కళను వీళ్ళు ఆపేస్తారు అనుకున్నారు. దేవుడి ఇచ్చిన కళను, దేవుడి ఇచ్చిన దర్శనమును ఏ మానవుడు కూడా ఆపలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలు అనుకున్నారు వీడిని గోతులో పడేస్తే వీడి యొక్క ఆలోచనలు ఇక్కడితో హతమైపోతాయి అనుకున్నారు. అయితే ముత్తాత చేసిన తప్పిదము అబ్రహాము దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. చేసిన తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి తన తప్పుని కూడా దేవుడు ఒక అద్భుతంగా మార్చి తన మనవడికి సహాయంగా పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క పరిస్థితిని బట్టి నీవేమి కించపరుచుకొని అవసరం లేదు. నా తండ్రి భయంకరమైన బ్రతికాడు, నాకేం ఆశీర్వాదాలు వస్తాయి, నా ముత్తాత చేయరాని తప్పులు చేశాడు, నాకేం ఆశీర్వాదాలు వస్తాయి, నా జీవితం ఏమి బ్రతుకుతుందని నీ పరిస్థితిని బట్టి నీవు కృంగిపోవద్దు. నేను డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, నేను పలానా కులంలో పుట్టలేదు, నేను పలానా అంతస్తులో పుట్టలేదు, పలానా కుటుంబంలో పుట్టలేదని నిన్ను నీవు తగ్గించుకొని అవసరం లేదు. ఎప్పుడైతే నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావో నీ జీవితాన్ని పట్టుకొని ఆయన ఉన్నత స్థానానికి ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోసేపుని కనుక మనం చూసినట్లయితే ఆ ఇష్మాయేలీలు ఆ గోతులో నుండి యోసేపును పొతీఫర్ ఇంట్లోకి అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఉన్న యోసేపు బద్ధకస్తుడిగా బ్రతికాడా? పనికిరానివాడిగా బ్రతికాడా? ఎవరికి ఉపయోగం లేనివాడిగా బ్రతికాడా యోసేపు? ఆ పొతీఫరు ఇంట్లోనంట ఎంత బాగా పనిచేశాడంటే ఆ పొతీఫరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అధికారిగా పెట్టాడంట. ఎలా పెట్టాడు? అధికారిగా. ఎంత కష్టపడి పనిచేసి ఉంటే అధికారిగా పెడతారు? బద్ధకస్తులను అధికారిగా పెడతారా? పెట్టరు. పనికి లేటుగా వచ్చే వాళ్ళని అధికారిగా పెడతారా? పెట్టరు. పని దొంగగా తిరిగే వాళ్ళని అధికారిగా పెడతారా? పెట్టరు. దొంగతనము మోసము చేసేవాడిని అధికారంలో పెడతారా? పెట్టరు. ఈ యొక్క యోసేపు తన యొక్క యజమానుడి యొక్క కృపను పొందుకున్నాడు. ఊరి కాని ఊరి, దేశము కాని దేశము, భాష రాని భాష, అయితే ఆ దేశంలో అధికారంలోనికి వెళ్ళాడు యోసేపు. ఎలా? కష్టపడి పని చేశాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆ పొతీఫర్ యొక్క భార్య తప్పుడు విధానంలోనికి యోసేపును ఆకర్షించినప్పుడు, యోసేపును తనతో కలిసి పడుకోమని చెప్పినప్పుడు యోసేపు లొంగిపోలేదు.
నా దేవునికి వ్యతిరేకమైన జీవితం నేను జీవించను. ఎలా నిలబడ్డాడో తెలుసా యోసేపు అలాగా? ఎందుకంటే తనకు ఒక గురి ఉంది కాబట్టి, తనకు ఒక దర్శనం ఉంది కాబట్టి, తనకు ఒక కళ ఉంది కాబట్టి. నేను ఈ విధంగా పొతిఫర్ భార్యతో కనుక నేను పాపం చేస్తే నా కళ చెదిరిపోతుంది. నా ఎడల దేవుడు కలిగి ఉన్న దర్శనము పాడైపోతుంది. దేవుడు నా ఎడల కలిగి ఉన్న ఆలోచన నాశనం అయిపోతుంది. ఈ పనికిరాని పనులు నేను చేయను, ఈ దుర్మార్గమైన పనులు నేను చేయను. ఎందుకంటే నా ఎడల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు నేను చెదరగొట్టుకోవాలని ఆశపడడం లేదు. పనికిరాని పనులు చేసి, జీవితాన్ని నాశనం చేసుకునే పనులు చేసి దేవుని యొక్క ఆలోచనలు మీ జీవితం పట్ల పాడు చేసుకోవద్దు. ఈ యొక్క పొతిఫర్ భార్యతో గనుక తప్పు చేస్తుంటే అనుకుందాం, మనందరికీ తెలుసు కదా యోసేపు కథ. తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు యోసేపు? చెప్పండి మళ్ళీ మన మాట. చెరసాల్లోకి వెళ్ళాడు. తప్పు చేస్తే కదండి చెరసాల్లోకి వెళ్ళాలి. తప్పు చేయకుండా చెరసాల్లోకి ఎందుకు వెళ్ళాడు యోసేపు? ప్రమోషన్ వచ్చింది యోసేపుకి. నిజం. తన చెరసాల్లో కనుక వెళ్ళకపోయినట్లయితే ఫరో ఇంటికి తన వెళ్ళలేకపోయేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో ఇంటికి వెళ్ళడానికి కారణము యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు కాబట్టి. చెరసాల్లోకి వెళితేనే ఆ యొక్క బట్లర్ని, ఆ యొక్క బేకర్ని కలిసే. తప్పుడు మార్గంలో కనుక యోసేపు, అయ్య బాబోయ్ ఈ ఊరొచ్చాను, నా ఉద్యోగం పోతుంది ఇటువంటి మార్గంలో వెళ్ళకపోతే, దేవుడు క్షమిస్తాడులే అని రాజీ పడిపోయాడా? రాజీ పడలేదు యోసేపు. మనం చాలాసార్లు మన ఎదుట కూడా రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి దేవుని మార్గము, ఒకటి లోకము నడిపించే మార్గము. క్లాసులో కాపీ కొట్టకుండా పరీక్ష రాసే మార్గము, కాపీ కొట్టి లోకానుసారంగా రాసే మార్గము. నీతిగా బ్రతికే మార్గము, అవినీతితో బ్రతికే మార్గము. దేవుడు మన ఎదుట రెండు మార్గాలు పెట్టాడు. నువ్వు ఏ మార్గంలో నడుస్తావో నీవు ఈ దినము నిర్ణయించుకో. నువ్వు ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావా? నా జీవితము దేవుడు ఆశీర్వదించాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆశపడినట్లయితే ఆయన నడిపించే మార్గంలోనే ఉన్నాడు, ఆయన ఏర్పరిచిన మార్గంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఏర్పరిచిన మార్గంలో మనం నడుస్తామో, దేవునికి లొంగి, దేవునికి ఒబే చేసి, దేవుడు చూపించిన మార్గంలో మనం నడుస్తామో, దేవుడు మనల్ని అంచెలంచెలుగా మనల్ని ప్రమోట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్న పరిస్థితిలోనే ఉండిపోవాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. పేదరికంలోనే మిగిలిపోవాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. చదువురాని వాడుగా మిగిలిపోవాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. నీవు మరి పనికిరాని వాడుగా ఉండిపోవాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. నీవు చేయు ఏ పనైనా, నీకు ఏ పని ఇష్టమైతే ఆ పనిలో దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నమ్మిన వారు దేవునికి హల్లెలూయా చెప్దామా? కొంతమంది నమ్ముచున్నారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. యోసేపు తన యొక్క సిద్ధాంతాలను వదులుకోలేదు. దేవుడు నియమించిన సిద్ధాంతాలను వదులుకోలేదు. దేవుడు నేర్పించిన విధానాన్ని వదులుకోలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేయడానికి ఆడు కాపీ కొట్టేస్తున్నా పర్వాలేదు, నేను మాత్రం దేవుడు నిర్మించిన మార్గాన్ని, దేవుడు చూపించిన మార్గాన్ని నేను విడిచిపెట్టనని యోసేపు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం దానియేలు జీవితంలో కనుక మనం చూసినట్లయితే దానియేలు గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి బుద్ధి అంటండి ఆయన్ని? గట్టిగా చెప్పాలి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు తన దేశము కాని దేశములో ఉన్నాడు, బబులోను దేశములో. తన జనులు కాదు. అక్కడ దానియేలుకి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి రిజర్వేషన్ లేవు. యూదులకి రిజర్వేషన్లతో ఉద్యోగాలు సంపాదించే ప్రసక్తే లేదు. అటువంటి పరిస్థితుల్లో తన శ్రేష్టమైన బుద్ధిని చూచి రాజు ఏమనుకున్నాడంట? నేను తినని
పైకెత్తాలి, తన అధికారంలో ఉంచాలి, తనని గొప్ప చేయాలి, వీళ్ళందరిపైన తనని ఉంచాలి. ఎందుకంటే తనది శ్రేష్టమైన బుద్ధి కనుక అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నాం మనం? దానియేలు తన యవ్వన వయసులో బబులోను దేశంలోనికి ఒక స్లేవ్గా, ఒక బానిసగా నడిపించబడ్డాడు. ఒక బానిసగా బబులోను దేశంలోనికి వచ్చాడు. గొప్ప స్థితి కాదు తనది, డబ్బున్న స్థితి కాదు తనకి. తనకు ఉన్న ఒకే ఒక మంచి గుణముని ఇక్కడ రాయబడి ఉంది, శ్రేష్టమైన బుద్ధి. ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నాం మనం ఈ ఉదయకాల సమయంలో? బద్ధకమా మన బుద్ధి? మోసమా మన బుద్ధి? అబద్ధాలు ఆడుట మన బుద్ధా? ఎటువంటి బుద్ధిని మనం కలిగి ఉన్నాం? శ్రేష్టమైన బుద్ధిని కనుక దానియేలు చూపించిన శ్రేష్టమైన బుద్ధిని కనుక మనం ఉన్నట్లయితే ప్రధానుల్లో ఉంటా. ఏమండి, ఆ రోజులో బబులోను దేశము నెబుకద్నెజరు రాజుగా ఉన్న ఆ యొక్క సమయంలో ప్రపంచమంతటికీ ఒక గొప్ప రాజ్యముగా ఉన్న రాజ్యము బబులోను దేశం, బబులోను రాజ్యం. ప్రపంచమంతటిలో గొప్ప రాజ్యము. అంతటి గొప్ప రాజ్యములో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు దానియేలు. దానియేలు బబులోను దేశానికి బానిసగా వచ్చాడు. నీవు ఈ ఉదయకాల సమయంలో ఒక పేదరాలుగా, ఎటువంటి తలాంతు లేని వ్యక్తిగా నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వచ్చావేమో. నా జీవితము ఎవరికి ఉపయోగకరంగా లేదు నా జీవితం అని నీవు అనుకుంటున్నావేమో. నువ్వు శ్రేష్టమైన బుద్ధిని కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో శ్రద్ధ కలిగి కష్టపడి నైపుణ్యతతో నువ్వు పని చేసినట్లయితే రాజుల ఎదుట దేవుడిని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. రాజుల ఎదుట నేను నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. నా బుద్ధి బాగోలేదు, నాకు మంచి బుద్ధి కాదు నాది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏమీ పర్వాలేదు. యేసయ్య యొక్క రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, యేసయ్య యొక్క రక్షణ నువ్వు పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ ఇచ్చు ఆ కౌన్సిల్లో, పరిశుద్ధాత్మ ఇచ్చు హెచ్చరికల ద్వారా మనము శ్రేష్టమైన బుద్ధి గలవారమేగా మనం మార్చబడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు బద్ధకం, దానియేలు మరి మోసాలు చేస్తా ఇతరులను మరి దేవుని మోసాలు చేస్తా దొంగ బుద్ధిని కనుక ప్రదర్శించినట్లయితే దానియేలును మరి రాజు హెచ్చించేవాడా? లేదు. మీకు అర్థం కావట్లేదండి. అలా చేయకపోతే, లంచాలు ఇవ్వకపోతే మాకు ఉద్యోగాలు ఎలాగొస్తాయి, లంచాలు ఇవ్వకపోతే జాబ్స్ ఎలా వస్తాయి, మీకేమన్నా తెలియట్లేదు మీకు అనుకుంటున్నారు మీరు. దానియేలు దేశం కాని దేశంలో ప్రధానులకి పైన అధికారిగా నియమించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేశంలో నిన్ను దేవుడు అధికారిగా నిలవబెట్టాలన్నది దేవుని యొక్క ఆశ. దేవుని కొరకు అన్యజనుల మధ్యన, దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యన నిన్ను దేవుడు ఒక సూచక క్రియగా, ఒక అద్భుతముగా, ఒక ఆశ్చర్యముగా, దేవుణ్ణి మహిమపరిచే రీతిలో నిన్ను నిలవబెట్టాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటామో, మనం ఎప్పుడైతే నైపుణ్యతను మనం చేసే ఏ పని అయినా సరే మరలా అండర్లైన్ చేసుకోండి, ఏ పనైనా సరే, నీవు ఇంటింటి తొడవడం నీ పనైనా సరే, నీ ఇల్లు నీవు శుభ్రంగా ఉంచుకోవడం నీ పనైనా సరే, నువ్వు ఏ పనిని చేస్తున్నా సరే నైపుణ్యతను నీవు చూపించినట్లయితే, శ్రద్ధను నీవు చూపించినట్లయితే, శ్రేష్టమైన బుద్ధిని నువ్వు చూపించినట్లయితే మన యాటిట్యూడ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎటువంటి వైఖరితో మనం పని చేస్తున్నామో కూడా చాలా ప్రాముఖ్యమైనది. చెడ్డ వైఖరి కలిగిన వారిని ఎవరు పనిలో ఉంచుకోవాలని ఆశపడరు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీవు ఎంత గొప్పగా లెక్కలు చేస్తున్నా, నీ బుద్ధి బాగోపోతే ఎవరు నిన్ను పనిలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. తెలివైన దొంగను ఎవరైనా పనిలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత నైపుణ్యతను సంపాదించుకున్నా శ్రేష్టమైన బుద్ధిని కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను రాజులకు ఎదుట మనల్ని నిలబెట్టేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి, దానియేలు ఒక సామాన్యమైన వ్యక్తి, యోసేపు ఒక సామాన్యమైన బాలుడు. అయితే దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి, వారికి ఉన్న గురిని బట్టి, వారు కలిగి ఉన్న దర్శనమును బట్టి దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా వాళ్ళని
ప్రమోట్ చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడే నిన్ను కూడా ఒక గొప్ప భవిష్యత్తులోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. సామాన్యమైన జీవితం నీవు బ్రతకాలని దేవుడు ఆశపడడం లేదు. నీ జీవితం ఎడల ప్రభువుకు ఒక ఉద్దేశం ఉన్నది. నీవు నిలవబడినప్పుడు నీ యొక్క ముఖకాంతిలో నుండి వెలుగు రావాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నీవు నిలవబడినప్పుడు జనులు నీ వైపు ఆకర్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నిలవబడినప్పుడు నీ మీద దేవుని యొక్క ఉదయ కాంతి పడాలని ఆశపడుతున్నాడు. అనేక మందిని నీవు దేవుని వైపు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా నిలబడాలని నీవు ఆశపడుతున్నావా? దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితంలో జరగాలని నీవు ఆశపడుతున్నావా? చూడండి, సొలొమోను రాజు ఎప్పుడైతే తన చేసిన పనిదంతటిలోనే దేవుణ్ణి మహిమపరిచాడంట. తన ఎంత సొలొమోను రాజే కదా రాశాడు సామెతలు. నైపుణ్యతని అనేక మందిని చూచుంటాడు, అనేకమైన పనివారిని చూచుంటాడు. అయితే నైపుణ్యత కలిగిన వారిని మాత్రము తన రాజులు ఎదుట నిలబడతాడని సొలొమోను రాజు చెప్తున్నాడు. ఒకవేళ అంబానీ కనుక ఇక్కడికి వచ్చి, అంబానీ తెలుసు కదా అందరికీ, ఎవరికి తెలియదు. అంబానీ కనుక వచ్చి, మీరు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటున్నారా? మీరు చేసే పని జాగ్రత్తగా చేయండి, శ్రద్ధతో చేయండి, స్కిల్ నేర్చుకోండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండండి అని అంబానీ చెప్తే యవనస్తులు అందరూ వెంటనే నోట్స్ రాసుకుంటారా లేదా? రాసుకుంటారు కదా. హల్లెలూయా. అలాగే సొలొమోను రాజు చెప్తున్నాడు, మీరు రాజులు ఎదుట నిలబడాలని ఆశపడుతున్నారా? మీ జీవితము గొప్పగా అవ్వాలని మీరు ఆశపడుతున్నారా? మీ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి అందాలని మీరు ఆశపడుతున్నారా? మీరు ఏ పని చేస్తున్నా సరే నైపుణ్యతను మీరు ప్రదర్శించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్లంబింగ్ పని చేసినా సరే, నువ్వు ఎలక్ట్రిషియన్ పని చేసినా సరే, నీవు వీడియో కెమెరా పని చేసినా సరే, నువ్వు ఏ పని చేసినా సరే శ్రద్ధతో, మంచి యాటిట్యూడ్తో, మంచి బుద్ధితో నీవు చేస్తున్న పనిలో నైపుణ్యతను, స్కిల్ని పెంచుకుంటూ నువ్వు చేసినట్లయితే దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సితారా వాయించుకునే దావీదు గొలియాతు ముందర నిలవబడ్డాడు. అందుకేనేమో దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధము నేర్పించినది నీవే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దావీదు ఒక మ్యూజిషియన్. కళాకారులు యుద్ధంలోకి వెళ్ళి పోరాడగలుగుతారండి? వాళ్ళకు వచ్చా? రాదు. వాళ్ళ సున్నితమైన చేతులు వాళ్ళి. అయితే దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధము నేర్పించింది నీవే. ఈ ఉదయకాల సమయంలో నీవు అనుకుంటున్నావేమో, నా పని ఎలా చేయాలో నాకు తెలియదు, నా చదువు ఎలా చదవాలో నాకు తెలియదు, ఈ లెక్కలు నాకు అర్థం అవ్వట్లేదు, ఈ సోషల్ నాకు అర్థం అవ్వట్లేదు, నా పని ఏ విధంగా నేను నైపుణ్యత చేయాలో నాకు రావట్లేదని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, దావీదు చేతులకు యుద్ధము నేర్పించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ చేతులను బలపరచాలని ఆశపడుతున్నాడు, నీ యొక్క మనస్సును బలపరచాలని ఆశపడుతున్నాడు, నీ యొక్క జ్ఞానమును మెరుగు చేయాలని ఆశపడుతున్నాడు. నీవు దేవునికి నీ జీవితాన్ని ఇవ్వి. నీవు ఎప్పుడైతే ప్రభువా నా జీవితంలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నావు కదా, నాకు చూపించండి, ఆ ఉద్దేశమును నేను ఏ విధంగా నెరవేర్చాలో ఆ తగిన తలాంతులు నాకు దయచేయండి, నన్ను బలపరచండి, నా మనసును బలపరచండి, నాకు జ్ఞానమును దయచేయండి. సొలొమోను జ్ఞానమును అడిగాడంట. అందుకేనేమో అడిగాడు కాబట్టి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏం అడగాలని ఆశపడుతున్నావు? దేవుణ్ణి నీవు ఏం అడగాలని ఆశపడుతున్నావు? దేవా నాకు జ్ఞానం ఇవ్వని అడుగుతావా? దేవా నా పనిలో నేను మంచి స్థితిలో వెళ్ళడానికి తగిన నైపుణ్యతను నాకు ఇవ్వని నువ్వు అడుగుతావా? ఏం అడగాలని నీవు ఆశపడుతున్నావు? నీవు అడిగినట్లయితే దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు మనం దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు మన చేయు పనిని ఆయన ఆశీర్వదించే దేవుడు అంట. అందుకే కీర్తనలు మొదటి కీర్తనలో రాయబడి ఉంటుంది, అతను చేయనిదంతయు సఫలమవుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసే పనిని అంతటిని కూడా నీవు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో నీ హృదయవాంఛని తీర్చాలనుకుంటున్నాడు దేవుడు. నీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా? దేవుడు నేను పోలీస్ ఆఫీసర్ని, ఉన్నతమైన అధికారిగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను డాక్టర్ని చేస్తాడు. మనం ఎప్పుడైతే మనము చేసే పనిలో కష్టపడతామో మనందరం పరలోకం వెళ్ళాలనుకుంటాం, అవునండి. కానీ పరలోకం వెళ్ళి ఎవరితో సమయం గడపాలో భూమి మీద ఉన్నప్పుడు మాత్రం సమయం గడపం, పరలోకం వెళ్ళి గడుపుతామంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఆయనతో మన సమయం గడిపితే పరలోకం వెళ్ళి ఆయనతో
దినాలు గడపచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకోవాలి, మన జీవితాలు ప్రభువుకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలన్నది. ఎప్పుడైతే సొలొమోను రాజు తన జీవితంలో గొప్ప స్థితిలోనికి వెళ్ళాడో, అక్కడ ఒక షేబా దేశపు రాణి ఇథియోపియా దేశము నుండి సొలొమోను రాజును చూడడానికి వచ్చిందంట. సొలొమోను రాజును చూచిందంట. ఆ సొలొమోను రాజు దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళు కూడా చాలా మంచి బట్టలు వేసుకున్నారంట, చాలా మంచి బట్టలు వేసుకున్నారంట. వాళ్ళ ముఖంలో నవ్వు ఉందంట. వాళ్ళని చూచి ఈ యొక్క షేబా దేశపు రాణి ఏమంటుందో దేవుణ్ణి మహిమపరుస్తుందంట. చూద్దాము, చూడండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. అక్కడ చూసినట్లయితే మొదటి రాజులు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనంలో, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒక అన్యురాలు, కానీ దేవుని యొక్క బిడ్డను చూచి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంది. మన యొక్క పనిని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి, మనము చేస్తున్న క్రియలను బట్టి ఇతరులు దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఎక్కడ జనవరా బాబు, వీళ్ళు ఎక్కడ మనుషులు రా బాబు అంటూ దేవుణ్ణి అసహించుకునే జీవితం మనం బ్రతుకుచున్నామా? ఏ విధమైన బ్రతుకుని మనం బ్రతుకుచున్నాం? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ చదువులో నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ ఎడల ఒక దర్శనమును దేవుడు కలిగి ఉన్నాడు. నీ ఎడల దేవుడు ఒక కళను కలిగి ఉన్నాడు. నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అన్యజనుల ఎదుట నీవు ఒక సూచక క్రియగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క పిలుపును అందుకొని నీవు అన్యజనుల ఎదుట ఉదయించే ఒక గొప్ప కార్యముగా, ఒక అద్భుత క్రియగా నిలవబడాలని నువ్వు ఆశపడుతున్నావా? ఇర్మియా గ్రంథం 29:11 రాయబడి ఉంది, ఆయన నీ ఎడల కలిగి ఉన్న తలంపులు శ్రేష్టమైన తలంపులు, అవి నీకు మంచి చేసే తలంపులు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయం ముందు ఒకసారి మనం లేచి నిలబడతామా? ఒకసారి మనం లేచి నిలబడతాం. నువ్వు ఎటువంటి పని చేస్తున్నా సరే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, నువ్వు ఏ పని చేస్తున్నా సరే, ఏ పనిలో నీవు ఉన్నా సరే, అక్కడ రాయబడి ఉంది కదా, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగును గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి, మనస్ఫూర్తిగా చేయడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం చేసే పని మనస్ఫూర్తిగా, మనం చదివే చదువు మనస్ఫూర్తిగా నీవు చదివినట్లయితే, మనస్ఫూర్తిగా నీవు చదివినట్లయితే, నీకు ఉన్న సమస్త బలమును పెట్టి, నీకు ఉన్న సమస్తమైన జ్ఞానమును పెట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను ఆశీర్వదించు అని మనం అడిగినట్లయితే, దేవుడు నిన్ను నీ చదువులో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, నీ వ్యాపారంలో నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, లెమ్ము, నిద్రపోయింది చాలు, బద్దకించింది చాలు, అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నది చాలు, లెమ్ము, తేజరిల్లుము అంటున్నాడు. నీ మీదకి ఆయన వెలుగు వచ్చింది, నీ మీద ఆయన ఉదయకాంతి ప్రకాశిస్తుంది. నిన్ను గొప్ప చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ హిందూ దేశంలో నిన్ను ఒక గొప్ప ఆశ్చర్య కార్యముగా యోసేపుని నిలబెట్టిన దేవుడు, దావీదుని నిలబెట్టిన దేవుడు, దానియేలుని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా ఒక అద్భుత కార్యముగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తావా? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తావా? దేవా నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుణ్ణి మాత్రమే అడుగు, దేవా నన్ను ఆశీర్వదించు, నా చదువుని నువ్వు ఆశీర్వదించు, నా ఉద్యోగం నువ్వు ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు. నీ కుటుంబం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా పర్వాలేదు, దేవునికి అది అనవసరం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఒక గొప్ప భవిష్యత్తుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక గొప్ప ఉన్నతమైన భవిష్యత్తులోనికి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం ప్రభుకు సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. నీ గతము నిన్ను ఆపలేదు, నీ కుటుంబం నిన్ను ఆపలేదు, నీ పరిస్థితులు నిన్ను ఆపలేవు.
ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఉదయకాంతి నీపైన ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ఉదయకాంతి నీపైకి వస్తుందో, ఆయన యొక్క తేజరం, ఆయన యొక్క తేజోదయం నీపైన ప్రకాశిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితాన్ని ప్రభుకు సమర్పించు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ప్రభు. నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ప్రభు. దేవునితో మాట్లాడు. ప్రభువా, నా పనిలో నాకు నైపుణ్యతను దయచేయండి. దావీదు చేతులకు యుద్ధము నేర్పించిన దేవా, నా చేతులకు వ్యాపారం నేర్పించు. నా వ్యాపారం ఎలా చేసుకోవాలో నాకు నేర్పించాలి. నా భర్త వ్యాపారం ఏ విధంగా చేయాలి నా భర్తకి నేర్పించాలి. నేను ఏ విధంగా చదవాలో తగిన జ్ఞానం నాకు దయచేయండి. బాలుడైన సమూయేలుని పిలిచిన దేవా, నన్ను కూడా పేవండి ప్రభువా. నా జీవితాన్ని ఆశీర్వదించండి. చేతుల పైకెత్తి. దేవా, నన్ను నీవు ఆశీర్వదించు. నన్ను నీవు ఎన్నుకో. నాకు గొప్ప జీవితాన్ని నీవు దయచేయండి అన్నవాడు నా చేతిపై, నీ చేతుల పైకెత్తి. నా వ్యాపారాన్ని దేవుడు దీవించాలనుకున్నాడు. నా చదువులో దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రియ యవనస్తులారా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు యవనస్తులారా. మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. గురి లేని జీవితమును మీరు జీవించొద్దు. దర్శనం లేని జీవితాన్ని మీరు జీవించొద్దు. ఎటువైపు వెళ్ళాలో తెలియని జీవితాన్ని మీరు జీవించవద్దు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ చదువులో నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా. ప్రభుని అడుగుదాం. సమయాన్ని వ్యర్థము చేయవద్దు. ప్రభుని అడుగు. ప్రభువా, నా భవిష్యత్తుని నీవు ఆశీర్వదించండి. ప్రభువా, నా యొక్క భవిష్యత్తుని నీవు ఆశీర్వదించండి. నా భవిష్యత్తుని నీవు ఆశీర్వదించండి. నాకు ఉన్నతమైన భవిష్యత్తుని దయచేయండి. సామాన్యులు ఎదుట నిలబడే భవిష్యత్తు కాదు, రాజులు ఎదుట నిలబడే భవిష్యత్తు నాకు దయచేయండి. రాజులు ఎదుట నిలబడే భవిష్యత్తు నాకు దయచేయండి. ఉన్నతమైన స్థానంలో నాకు నిలబెట్టండి. యోసేపును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు, దానియేలును ఆశీర్వదించిన దేవుడు, సొలొమోనును ఆశీర్వదించిన దేవుడు. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. నా చేతికి యుద్ధములు చేయడం నేర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి నువ్వు యేసయ్యను అడిగినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ కలకు ప్రకాశించుచున్నది. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. ఆయన ఉదయకాంతి నీపైన ఆయన ప్రకాశింపచేస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీవు మా ఎడల కలిగి ఉన్న ఆలోచనలను బట్టి నీకు వందనాలు. నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు వందనాలు. అవి మాకు మంచి భవిష్యత్తునిచ్చే తలంపులు. అవి మాకు మంచి భవిష్యత్తును
దయచేసే తలంపులు. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి ఎడల నీవు ఒక గొప్ప తలంపుని కలిగి ఉన్నావు, నీకు వందనాలు. గొప్ప గురిని కలిగి ఉన్నావు, నీకు వందనాలు. ఆ యొక్క కళను మేము తెలుసుకోవడానికి, ఆ యొక్క దర్శనమును మేము పొందుకోవడానికి దేవా, నీవు మా జీవితం ఎడల కలిగి ఉన్న ఆ దర్శనమును మేము తెలుసుకోవడానికి, ఈ యొక్క జనముల ఎదుట భూమి అన్నంతటి చీకటి కమ్ముచున్నది కానీ ప్రభువా, నీవు ఏర్పరచుకున్న ప్రజలు మాత్రం నీవు గొప్పవారిగా నీవు అని తయారు చేస్తున్నావు, నీకు వందనాలు. మా యవనస్తులు నీ యొక్క దర్శనమును చూచుటకు నా యేసయ్యా, నీవు వారి ఎడల కలిగి ఉన్న తలంపులను తెలుసుకోవడానికి, సామాన్యుల ఎదుట నిలబడడానికి కాదు కానీ రాజుల ఎదుట నిలబడే గొప్ప భవిష్యత్తుని వారికి దయచేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరెవరైతే చేతులు పైకెత్తారో ప్రభా, ఎవరెవరైతేనైనా నైపుణ్యతను సంపాదించుకోవాలని, శ్రేష్టమైన బుద్ధిని కలిగి ఉండాలని, నీ యొక్క తోడును పొందుకోవాలని ఆశపడుతున్నారో వారి ప్రతి ఒక్కరిని నీవు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప జనాంగముగా వారిని తయారు చేయండి. వారి చేతి పనిని నీవు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను నీవు ఆశీర్వదించండి. వారు చేయుచున్న నాయన ఉద్యోగంలో నుండి ప్రభువా వారికి ప్రమోషన్స్ నీవు దయచేయండి. చీకటి కమ్ముచున్న ఈ లోకములో వెలుగు పాత్రలుగా, వెలుగును దయచేయి జనములుగా వారిని నిలవబెట్టమని నేను వేడుకొనుచున్నాను. ఈ దినమున ఇక్కడ నిలబడిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మా ఆరాధన సమయములో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, శక్తివంతమైన ఆరాధన మరియు అభిషక్తుల చేత అద్భుతమైన దేవుని వర్తమానములు విని మీరు ఆశీర్వదించబడగలరు. రండి, మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. Our address, Manna Jubilee Church, Amalapuram. Our phone numbers 90006800005. Also 90008400005.